పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని శనివారం పలువురు కలిసి ఘనంగా సన్మానించి ధన్యవాదములు తెలియజేశారు. పలమనేరు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది మునిరాజులు మంగళవారం నియమితులై మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. తనకు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా అవకాశం కల్పించి సహకరించిన స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని న్యాయవాది మునిరాజులు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి గజమాలతో సన్మానించారు. తనపై ఏ నమ్మకంతో పదవిని కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మునిరాజు పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్కు మరియు కమిషనర్కు సైతం ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రవి, సుబ్బరామయ్య, బాబురెడ్డి, చంద్రశేఖర్, తిప్పారెడ్డి, మునెప్ప, సురేష్ మరియు గోపి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఎంఆర్పిఎస్ నాయకులు సన్మానించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఎమ్మెల్యే అమర్ను కలిసి సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆయన్ను వారు సన్మానించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఈ అంశంతో అది మరోసారి రుజువైందంటూ వారు కితాబిచ్చారు. పలమనేర్ నియోజకవర్గ నాయకులతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు. పలమనేరు మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్గా అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు అమరన్న గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి నా ధన్యవాదాలు. మున్సిపాలిటీలో ఉన్న లీగల్ ఇష్యూస్ని త్వరితగతిన పూర్తి చేసి మున్సిపాలిటీకి మంచి సేవ చేయాలనే అవకాశం ఇచ్చిన అన్నగారికి మరోసారి ధన్యవాదాలు. అంతేకాకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కూడా నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో కానీ పర్యావరణం ఏమాత్రం దెబ్బతిన్నా కానీ మనుషులు అంత హ్యాపీగా జీవించలేరు. ఎందుకంటే పర్యావరణం ఆక్సిజన్ మనకు రావాలంటే మనం చెట్లు ఉండాల్సింది. చెట్లు రోజు రోజు నాశనం అయిపోయిందంటే మనకు ఎండల తీవ్రత ఎక్కువవుతుంది, ఆటోమేటిక్గా ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, ఎండ వేడిపోయి ఎక్కువవుతుంది. అందుకోసమే మన ప్రపంచంలోనే అత్యధిక స్థానం అంటే ఉన్న డిపార్ట్మెంట్ ఏదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మనకు ఈ అడవులు నాశనం చేయకుండా దాన్ని పరిరక్షించాలంటే అందరూ భాగస్వాములు అవసరం.
అందుకనే ఒక డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు దీనికోసమే చెట్లు నాటే దానికోసమే మనం ఎక్కువ శ్రమిస్తున్నాము. నేను పలమనేరు గురించి క్లుప్తంగా చెప్పగలను. మన పలమనేరు అటవీ శాఖ మన భూభాగ్యంలో 43% అడవులే ఆక్రమించుకుంది. ఎందుకంటే 43,000 హెక్టార్ల భూమి అటవీ శాఖకు పరిధిలో ఉంది. ఇంకా రిమైనింగ్ కొంత వాటర్ బాడీస్ ఉంటుంది, కొంత వ్యవసాయ పొలాలు ఉంటుంది. అంతా కలిపితే మొత్తం కలిపితే ఇంకొక 57% మాత్రమే భూమి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా మన కౌంటింగ్ ఎలిఫెంట్ శాంక్షన్ ఉన్నది. ఇక్కడ మనకు ఎక్కువ ఎలిఫెంట్స్తో మనం అనునిత్యం ఎలిఫెంట్స్తోనే ఉంటాము. ఎక్కడా లేదు మనకు మన ఆంధ్రప్రదేశ్లోనే ఎలిఫెంట్స్ ఉన్న ప్రదేశం ఏదంటే పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలు. కాబట్టి ఇటువంటి ఫారెస్ట్ ఇంత అంటే చెప్పాలంటే భారతదేశంలో మనకు 33% ఉండాలంటే ఇక్కడ మనం మోర్ దెన్ 43% ఉందంటే దీని ఎటువంటి పరిస్థితుల్లోనూ మన అటవీ శాఖ కానీ అందరూ కానీ ఈ 43% 50%కి వచ్చేటట్లు కృషి చేస్తే, అంటే 50% అంటే మీ పొలాల్లో గట్లలో ఎక్కడ పడితే అక్కడ చెట్లు విరివిగా నాటి ఈ రహదారులు అన్ని ప్లాంటింగ్ మనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా మనం 50% అనుకున్న దానికి రీచ్ కాగలం. అట్లే ఇప్పుడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు కూడా మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అనే ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా మనం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాము. తొందరలో మనకు ఎలిఫెంట్స్ కూడా ఇంక ఎలిఫెంట్స్ వస్తుంది. దాని తరఫున మనం ఏదైతే మొదటి జరుగులు ఉంటుందో దాన్ని కట్టి క్రాల్లో వేసి కొంతవరకు మనం పంట నష్టాన్ని తగ్గించేదానికి ప్రయత్నించాలనే ఉద్దేశంతో మనం ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఇక్కడ పెడుతున్నాము. అట్లే ఇంకా ఫ్యూచర్ డేస్లో ఈ ఎలిఫెంట్స్కు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, వాటర్ స్కార్సిటీ ఉందో, అడవుల్లో సోలార్ ప్యానల్స్ సోలార్ బోర్స్ వేసేసి మనం ఎక్కడెక్కడ వాటర్ కల్పించే దిశలో మనం పోతున్నాము. ఇప్పటికే మనం 3 చోట్ల బోర్లు సోలార్ ప్యానల్స్ అమర్చుతున్నాము. అదే మనకి ఫ్యూచర్లో కూడా ఎక్కువ మన తరఫున ఎక్కడైతే మనకు ఎలిఫెంట్స్ ఏరియా ఉందో అక్కడంతా ఎక్కడైతే కుంటలు, చెక్ డ్యామ్లు కాబట్టి ఆ ప్రాంతాలంతా బోర్లు వేసేసి దానికి నీళ్లు మనం వసతి కల్పిస్తే ఆటోమేటిక్గా ఏనుగులు అక్కడే ఉంటుంది, దానికి నీళ్ళ సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ డెవలప్మెంట్ దానిపైన దృష్టి సాధిస్తున్నాము. తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతాను. ఇప్పుడు వ్యక్తులు చాలామంది ఉన్నారు, వారు మాట్లాడుతుంటే కొంతమంది